హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏసీని రెగ్యులర్గా వాడే వాళ్ళకి ఒక చిన్న టిప్ చెప్పబోతున్నాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక్కోసారి ఏసీ బాగా వాడటం వల్ల కూలింగ్ బాగా తగ్గిపోయినట్లుగా అనిపిస్తుంది. అటువంటప్పుడు ఒకసారి ఫిల్టర్లను చూసి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే విండో నుంచి గాలి వచ్చేటప్పుడు ఆ ఫిల్టర్లు దుమ్ము ధూళితో అడ్డుపడిపోయి బాగా పేరుకుపోయి ఉంటాయి. గాలిలో మనకి కనిపించని దుమ్ము ధూళి చాలా వస్తూ ఉంటుంది. అది ఇలా ఏసీలో ఉన్న ఫిల్టర్స్కి బాగా పట్టేస్తుంది. అలా డస్ట్ అంతా కూడా ఇలా ఫిల్టర్స్ మొత్తం పట్టేసి ఉంచితే చూసారు కదా, క్లీన్ చేస్తుండే ఎలా వస్తుందో. ఇంత మందంతో దుమ్ము పేరుకుపోయింది. ఇలా ఉంటే చల్లదనం అసలు రూమ్లోకి రానే రాదు. ఏసీని రెగ్యులర్గా వాడేవాళ్ళు కనీసం నెలకు ఒక్కసారైనా ఇలా ఫిల్టర్స్ని తీసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో. దానికి ఇలా డస్ట్ బాగా పట్టేసింది. క్లీన్ చేసిన దానికి చెయ్యని దానికి ఒకసారి తేడా మీరే చూడండి ఎలా ఉన్నాయో. ఇదిగోండి, ఈ రకంగా పేరుకుపోయింది. దీన్ని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఏసీని ఎంత తక్కువ టెంపరేచర్లో ఉంచినా కూడా రూమ్ చల్లగా లేకపోతే ముందుగా మనం చూడాల్సింది ఈ ఫిల్టర్సే. ఇవి కనుక ఒకసారి చూసుకుని చెక్ చేసుకుని ఆ తర్వాత కూడా ఏసీ చల్లగా లేకపోతే అప్పుడు ప్రొవైడర్ని పిలిచి చెక్ చేయించుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ సీజన్ స్టార్ట్ అవ్వడానికి ముందే సర్వీస్ ప్రొవైడర్ని పిలిపించుకుని ఏసీని ఒకసారి సర్వీస్ చేయించుకుంటే సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి రిపేర్ రాకుండా ఉంటుంది. అలాగే రెగ్యులర్గా అంటే కనీసం నెలకి ఒక్కసారైనా ఈ ఫిల్టర్స్ని మధ్య మధ్యలో తీసి చెక్ చేసుకుని మొత్తం క్లీన్ చేసుకుని మళ్ళీ ఫిట్ చేసుకుంటే టెంపరేచర్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఒకవేళ ఈ డస్ట్ ఇలాగే ఉంచి మనం ఏసీ ఆన్ చేసి డే మొత్తం ఉంచినా కూడా రూమ్ టెంపరేచర్ ఏమాత్రం తగ్గదు. కాకపోతే ఇవి ఎలక్ట్రానిక్ వస్తువులు కాబట్టి ఈ ఫిల్టర్ తీసే ముందు తర్వాత కూడా ఫిట్ చేసేటప్పుడు కూడా పవర్ ఆఫ్ చేసుకుని కొంచెం జాగ్రత్తగా తీసి క్లీన్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫిల్టర్స్ సెట్ చేసే ముందు కొంచెం లోపల కూడా దుమ్ము ధూళి ఉంటే క్లీన్ చేసేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫిల్టర్స్ అన్నీ చక్కగా ఫిట్ చేసేసుకున్న తర్వాత ఇష్టమైన వాళ్ళు స్ప్రే కూడా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.